కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. అసలు గతంలో ఒక మండలం మొత్తంలో ఒకటే ట్రాక్టర్ ఉంటుండే. నంగనూరు మండలం అంటే ఒక నంగనూరులోనే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండు, ఏ ఊరికి ఉండకపోవు. బహుశా సిద్దిపేట మండలంలో ఉంటే ఒక ఎన్సాన్పల్లికో మిట్టపల్లి లాంటి ఉంటుండే. చిన్నకోడూరు మండలం మొత్తంలో ఒకటో రెండో ట్రాక్టర్లు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ఈ రోజు కూడా లేదు భారతదేశంలో. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, ముంగట నూకడానికి డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. 300 ఓట్లు 200 ఓట్లు ఉన్న పల్లెకు కూడా ట్రాక్టర్ కొనిచ్చి గ్రామాలు శుభ్రంగా ఉండాలని ప్లాన్ చేసినారు. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. అట్లా కేసీఆర్ గారు పల్లెలను ఒక ముత్యాల్లాగా తయారు చేసింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్లు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక, ₹1 కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయింది. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం.